హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భూపాలాస్ వరల్డ్ ఇన్ ఆఫ్రికా. ఇది వచ్చి బేసన్ పూరి. ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ పిల్లలు కనుక చిప్స్ అట్లాంటివి ఇష్టపడుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇది వచ్చి రెసిపీ గోధుమ పిండి శనగపిండితోటే చేస్తాము. హాఫ్ గోధుమ పిండి అండ్ హాఫ్ శనగపిండి అనమాట. 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే సేమ్ ఈక్వల్గా మనం శనగపిండి తీసుకోవాలి. ఉప్పు, కారం, దానికి తగినంత ఉప్పు, కారము, నువ్వులు, జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనం. నువ్వులు, జీలకర్ర లెమన్ జ్యూస్ కూడా మంచిగా వేసుకోవాలి. కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని అండ్ పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా ఇవి వేసేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండకూడదు. అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం చపాతీలు ఎలా చేసుకుంటామో చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని సేమ్ అలా పూరీలు చేసుకుంటాం కదా, అలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పిండిలో అద్దుకుంటూ తిక్కుకోవాలన్నమాట. ఇది వచ్చి మనం కొంచెం సన్నగా తిక్కుకోవాలి, లావుగా ఉంచకూడదు. సన్నగా మనకి చిప్స్ లాగా అంటే క్రిస్పీ రావాలి అని అనుకుంటే మాత్రము ఇది ఒక్కటి స్టెప్ గుర్తుపెట్టుకోండి. మనం చాలా సన్నగా తిక్కుకోవాలన్నమాట ఇది చేయడము. మీకు చిప్స్ లాగా షేప్ కావాలి అని అనుకుంటే ఇలా మనం రోల్ చేసుకుని ఇంకా కూడా దాన్ని షేప్స్లో కట్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్స్ అట్లా మీ పిల్లలకి అట్లా ఇష్టం అని అనుకుంటే అలా ఏదైనా షేప్స్ మీకు ఇష్టం అనుకుంటే అలా చేసుకోండి. అండ్ ఇవన్నీ ఒకటేసారి చేసుకొని పెట్టుకోవచ్చు మనం, అంటే ఒకటికి ఒకటి అతుక్కోవన్నమాట. సో అన్నీ మనం ఫస్ట్ చేసేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంటుంది మనకు చేయడానికి కూడా. ఫస్ట్ అంతా ఒక తిక్కడం అవన్నీ పని చేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం ఏవైతే చేసుకున్నామో పూరీలు, బేసన్ పూరీలు, వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ లావుగా ఎందుకు ఉంచట్లేదు అని అంటే, మనం లావుగా చేసామనుకోండి ఎక్కువ పొంగిపోతుంది, అది అంత క్రిస్పీగా ఉండదు, సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనం సన్నగా చేసుకుంటే ఇది పొంగదని. సన్నగా చేసుకోవడం వల్ల అది పొంగదు అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. మంచిగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడం అంతే. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్టోర్ ఉంటాయి, సో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. క్రిస్పీగా మంచిగా ఉంటాయి. మన పిల్లలకి బయట స్నాక్స్ కన్నా ఒకవేళ చిప్స్ మన పిల్లలు ఇష్టపడుతున్నారంటే ఇది పక్కా మనం చేయాల్సిన స్నాక్ అనమాట. బయటే కాకుండా ఇంట్లోదే చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే పులుపుగా ఉంటుంది, కారం, ఉప్పు అన్నీ ఉంటాయి కదా, మంచిగా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్.